ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. మే నెల తులారాశి వాళ్ళకి విశేషంగా ఈ నెల ఎలా ఉండబోతుంది గురుగారు? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. మనకి ఈ మే నెలలో తులారాశి వారికి అందరికీ కూడా కాస్త కష్టాలు తగ్గినయ్యి అని చెప్పాలి. పోయిన ఉద్యోగాలు ఇంకా రాలేదు, అప్పుడే కొంతమందికి మాత్రమే వచ్చినాయి. ఏజబారైపోయినాయి అని ఉద్యోగాలు కొంతమందికి తీసేయడం జరిగింది. పాపం చిన్న హౌస్ కీపింగ్ జాబులు, అసిస్టెంట్ జాబులు వీళ్ళకి మొట్టమొదటి వయసులో ఉన్నప్పుడు మనం చెప్పేవాళ్ళం, ఇవి ఎందుకమ్మా, చక్కగా డీటీపీ ట్రైనింగ్ నేర్చుకోండి, డీటీపీ కొట్టండి, టెక్నికల్ వర్క్ మీ చేతిలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏం పేకలేరంటే, నో ఈ ఊడ్చుడు బాగుందని చెప్పి హౌస్ కీపింగ్ ఇప్పుడు చేయడం పర్వాలేదండి, తెలుగు యూనివర్సిటీల్లో చేస్తాం తేలిగ్గా ఉందని వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారు? కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని ఏజ్ బార్ అని పీకి పడేశారు. ఆ విధంగా కంప్యూటర్ల ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళ పరిస్థితి, ఇండియాలో కంప్యూటర్ల ఇంజనీర్ల సంగతి అలా ఉంచు, ఫారెన్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఇంజనీర్లని పీకి అవతల పడేశారు లే ఆఫ్ వల్ల. అంటే ఒక సంవత్సర కాలంగా ఈ తులారాశి వారి మీద ఈ విధమైనటువంటి ఈ ఉద్యోగ దాడి జరుగుతూ ఉంది. అయితే భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహం ఉన్నప్పుడే ఇలా జరిగితే మరి మా పరిస్థితి ఏమిటండి అని కంగారు పడుతున్నారు. అందువలన ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఆస్తులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీకు చాలామంది ఈ మంత్రం చేసేయండి, మీకు బస్తాల డబ్బులు యక్షిణి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది, బస్తాలు బంగారం తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఎలా తెస్తుంది అనేది మీకు అనవసరం. ఇలా చెప్తున్నారు ప్రబుద్ధ పండితులు అనమాట. నిరుద్యోగులకు మరి ఎంత సమయం పట్టొచ్చు అంటారు గుడ్ న్యూస్ చూడడానికి? నిరుద్యోగుల పరిస్థితి ఇప్పుడు ఈ నెలంతా కూడా వాళ్ళకి శుభవార్త వినడానికి అవకాశాలు ఉన్నాయి. ఏముంది, ప్రతి వాళ్ళకి ఉద్యోగం కావాలా, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదో రకంగా వాళ్ళకి ఇస్తున్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూలు, అవన్నీ కూడా ఉద్యోగ ప్రాబ్లం ఏమి లేదు. కాకపోతే విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకే కొంచెం కష్టంగా ఉంది. అటువంటి వాళ్ళు కొంతమందికి రామకృష్ణ అని ఒక ఆయన ఉన్నాడు, తులరాశి ఆయన, అతను H1B వీసా సెలెక్ట్ అయ్యాడు. అంతకుముందు అవుతాడని చెప్పాం, అంటే అవుతున్నారు, ప్రాసెస్లో ఉన్నారు, నష్టాలు ఏమి లేవు. కానీ వీళ్ళకి మెయిన్గా ప్రాబ్లం ఏమిట్రా అంటే వీళ్ళ ఆస్తులను సంరక్షించుకోవడం అనమాట. ఉద్యోగం పోవడము, తర్వాత వీళ్ళ అమ్మగారు నాన్నగారు ఆస్తులు మేనమామ వాటాకు వచ్చేయడం, ఇలాంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ తులారాశి వారి పూజా పునస్కారాల్లో పెరిగిపోతాయి, శ్రద్ధ పెరుగుతుంది. ఆ తర్వాత చక్కగా వీళ్ళు వృద్ధిలోకి రావడముకి కష్టపడేటటువంటి స్వభావము ఈ తులారాశి వారికి ఉంటుంది. ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నారు, అటువంటి వాళ్ళందరూ కూడా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళకి డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంది. దూరపు ప్రయాణాలు, మృష్టాన్న భోజనాలు, విందు వినోద కార్యక్రమాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎక్కువగా పార్టీల్లో శుక్రపూజ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అండ్ పిల్లలు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా పిల్లలు పుట్టడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే తులారాశిలో కొంతమందికి మరి పాపం కుటుంబంలో యజమాని దెబ్బ తినడము, మరణించడము, లేకపోతే వెళ్ళిపోవడము, ఏదో ఒక రకమైనటువంటి నష్టము గతంలో వీళ్ళకి జరిగింది. అటువంటి ఆ యొక్క బాధని వీళ్ళు తేరుకుంటూ దాన్ని దాటుకుంటూ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుందంటారు సార్? ఆరోగ్యరీత్యా వీళ్ళకి మనశ్శాంతి లోపము, పిల్లల గురించి పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన పిల్లలందరూ కూడా ఉన్మాదులను పిచ్చోళ్ళు అయిపోతారు. వీళ్ళు పెట్టిన గారం వల్ల ఆ పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతారు. అండ్ తల్లిదండ్రులను కొట్టేసి పరీక్షలు MBBS డొనేషన్లు కట్టి చదివించినటువంటి తల్లులు కూడా పాపం తల్లి అంత కష్టపడి డొనేషన్లు కట్టి చేర్పిస్తే కొడుతున్నారు తల్లుల్ని, తండ్రిని చదవమంటే. ఆ విధంగా తులారాశి వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క మంచి పనుల వల్ల వాళ్ళు మిగతా వాళ్ళు లాభం పొందిన పాపం వీళ్ళు మాత్రం బాధలు పడుతున్నారు. కాబట్టి పిల్లల గురించి ఎక్కువ ఆలోచించడం అనేటటువంటివి జరుగుతాయి.
అయితే షష్టమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకందరికీ కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. వీళ్ళందరూ కూడా ఫుడ్ డైట్లు ఫాలో అవ్వడము, భోజనాలు మానేసేయడము, తర్వాత కోడిగుడ్లు, క్యారెట్లు, వంకాయలు ఇలాంటివన్నీ కూడా తినడము, ఇలా మంచి ఆరోగ్యకరమైన ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఈ ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు వచ్చినాయో వాళ్ళ ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. దీనికి మెయిన్గా ఏమిట్రా ఈ రియలైజేషన్ ఏమిట్రా అంటే శని జగద్గురువు ఎప్పుడైతే మీనరాశిలోకి వచ్చేసాడో రియలైజేషన్, బాబాయ్ హాస్పిటల్ పాలైతే ఆర్గన్స్ అన్ని దెబ్బతింటే డాక్టర్లు ఏమో దొంగ డాక్టర్లు అయిపోయారు, వీళ్ళంతా లక్షల రూపాయలు దోచేస్తున్నారు, ఈ గొడవంతా ఎందుకు, మనం తినకుండా ఉంటే ఈ తాక్కుండా ఉంటే ఏ గొడవ లేదని చెప్పేసి రియలైజేషన్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా తులారాశి వారికి అందరికీ కూడా ఈ మే నెల మొత్తం రియలైజేషన్ అయిపోతారనమాట. అందరూ కూడా తులారాశి వాడు. ప్రస్తుతం వీళ్ళకి ఆర్థిక పరంగా ఎలా ఉంది గురుగారు? ఆర్థిక పరంగా బాగాలేదు కానీ పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ఇక్కడ మొగుళ్ళు వేస్తారు కదా ఎంతో కొంత డబ్బులు, దాంతో ఏదో టైంపాస్. ఇకపోతే మరి తులారాశి వాళ్ళలో డబ్బులు బాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇల్లులు కట్టాలి ఇవన్నీ అని అనుకుంటా ఉంటారు కదా, ఇవన్నీ కూడా ఈ నెలలో కాస్త మొదటి నుంచి జాగ్రత్త పడి దాచినటువంటి వాళ్ళు కట్టుకోగలుగుతారు. అయితే ఈ వీళ్ళు గతం నుంచి నేను చెప్తూనే ఉన్నాను, వీళ్ళు చెయ్యని తప్పుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు ఆస్తులు జాగ్రత్తగా పెట్టుకోకపోవడం వల్ల, లేదా మోసగాళ్ళైనటువంటి వాళ్ళ చేతుల్లో వీళ్ళ తల్లిదండ్రులు బలవడం వల్ల పాపం వీళ్ళు తిరుగుతున్నారు. అనవసరంగా ధన నష్టము, లాయర్లకి మేపడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ తులారాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు బ్రహ్మాండంగా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన చదవడము, మంచి మార్కులతో పాస్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ తులారాశి వారందరూ కూడా శుక్రవారం నాడు కంపల్సరీ ప్రయాణాలు చాలామంది చేస్తున్నారు. ఇంకా చేయడం మంచిదే, ఎందుకంటే 6వ తేదీ, 24వ తేదీ, ఆ తర్వాత 15వ తేదీ ప్రయాణాలు శుక్రవారం నాడు కనుక చేసినట్లయితే వీళ్ళకి సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. వివాహాల పరిస్థితి ఏంటి గురుగారు? వివాహాలు వద్దంటే వివాహాలు, మొదటి వివాహాలు, రెండవ వివాహాలు, మూడవ వివాహాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు డైవర్సులు తీసుకున్న వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నిర్మోహటంగా వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరు కూడా వివాహం చేసుకోకుండా ఖాళీగా ఉండకూడదు. హన్స్ అనేటటువంటి రాక్షసుడు మొత్తం ద్వారకలో కాకుండా అందరినీ పెళ్లిళ్ళు చేసేస్తాడు. వాడు రాక్షసుడైనా కూడా హంసు, డింబక అన్నదమ్ములు మొత్తం అందరికీ పెళ్లిళ్ళే. ఎత్తుకుపోవడం, ముసలాళ్ళని వదిలేస్తాడు, కుర్రాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి పడేస్తాడు. శ్రీకృష్ణుని కూడా పట్టుకోవాలని చూస్తాడు, ఎందుకంటే ఆయన కూడా పెళ్లి చేసేద్దాం, ఎక్కువ మంది రాణులు ఉంటే ఉన్నాయి, ఆయనకి ఇంకో రాణి ఉంటుందని చెప్పి. అలా ఈ యొక్క తులారాశి వాళ్ళందరికీ కూడా శుక్రాచార్యుడు అతని గురువు. ఆ శుక్రాచార్యుడి యొక్క అనుగ్రహం వలన మొత్తం వీళ్ళందరికీ కూడా ఈ తులారాశి వాళ్ళందరికీ వివాహాలు జరిగిపోతాయి. కాబట్టి ఏం బెంగ పెట్టుకోవాల్సింది. ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? పరిహారాలు, పిల్లలు ఏడిపించుకు తినేస్తున్నారు కదా, అందువల్ల ఆ రాహుని కంట్రోల్ చేయాలి. రాహుని కంట్రోల్ చేయాలంటే ఎవరు చేయగలుగుతారండి? గురువు చేస్తాడు. అందువల్ల జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు అష్టోత్తరం చదువుకోవాలి, ఆదిశంకరాచార్యుల వారికి అభిషేకం చేసుకోవాలి. అలాగే శివుడికి, మాకు ఆదిశంకరుడు అభిషేకం రాదండి అంటే శివుడే ఆదిశంకరుడు, ఇప్పుడు శివుడికి అభిషేకం చేసుకోవాలా. నమ్మకం చమకం మాకు స్వరం రాదండి అంటారు, బయట గుళ్ళకెళ్తే పంతులు డబ్బులు అడుగుతారండి అంటారు. మరి ఇంట్లో చేసుకోవడమో, వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొంచెం చేసుకోవడమో ఇవన్నీ కూడా చేసుకోవాలి చక్కగా. మీరు నమ్మక చమకాలు స్వరం రాకపోయినప్పటికీ కూడా చేయండి. ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఉన్న వీడియోలు పెట్టుకొని చేసుకోండి. మారేడాకుల నివేదన ఇది చేయండి. అండ్ మీ యొక్క పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పంతులకు చూపించకూడదు. చూపిస్తే వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఒకటే, ఈ విగ్రహం 3 అడుగుల కంటే ఎక్కువ ఉంది, ఇది 3 అంచుల కంటే విగ్రహం. వాళ్ళంతో ప్రేమతో పాపం వీళ్ళు కొనుక్కుంటారు స్వామివారికి చేసుకుందామని. వీళ్ళు బిల్డప్లకి వెళ్ళి వాస్తు గీస్తూ అని చెప్పి చూపిస్తారు. వాళ్ళు ఏదో గుళ్ళో ఇచ్చేయండి, మాకే ఇచ్చేయండి అని అడుగుతారు. వీళ్ళు నా విగ్రహాలే స్వయంగా బోలంత మంది పంతులు గారు దొబ్బుకుపోయారు, మా అమ్మగారు ఇచ్చేసేయడం వల్ల. కాబట్టి పూజా మందిరం ఎవరికి చూపించకూడదు. ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారు అడుగు ఎవ్వడైనా అవనియండి, స్వామి మీరు, ఆ జగన్నాథుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ మీరు తప్ప బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి. మారేడాకుతో శివుడికి అభిషేకం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. అలాగే గోచార రీత్యా మనం ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా జరగబోయేది మనం ఈ మే నెలలో చెప్పాము. అయితే వీళ్ళ వ్యక్తిగత జాతకాలను మనం చూడాలి. ఈ మధ్యకాలంలో జాతకాల మీద ఆసక్తి పోయింది జనాలకి.
ఒక్కొక్కడు చెప్తుంటే పిచ్చెక్కి జనాలు చూడడం మానేశారు. కానీ లైఫ్లో ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, యాక్సిడెంట్ అవడాలు, లేకపోతే ప్రమోషన్స్ రావడాలో, ఉద్యోగాలు ఊడిపోవడాలో, ఏమిటి అసలు మొత్తం అంతా గీకేసిన తర్వాత అప్పుడు మంచివాళ్ళ దగ్గరకు వస్తారనమాట. అప్పుడు ఎవరన్నా సరే ఫీల్డ్లో మొత్తం బోడిగుండు గీకేసిన తర్వాత వస్తారనమాట. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారందరూ కూడా ఎవరికైతే పర్సనల్గా వాళ్ళ లైఫ్లో ఏమైతే సంఘటనలు జరుగుతున్నాయో అవి తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనకు కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకుని తప్పకుండా మనం వాళ్ళకి మంచి మార్గంలో పెట్టగలుగుతాం. జగద్గురువులు వాళ్ళకి మనం చూపించగలుగుతాం. తులారాశి వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.